మహీంద్రా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్ట్ ఆఫెన్సివ్‌కి రెడీ అవుతుంది. ఎస్యూవీ సెగ్మెంట్ నుంచి ఫ్యూచరిస్టిక్ ఈవీస్ వరకు టోటల్‌గా 6 ఎగ్జిస్టింగ్ వెహికల్స్ మహీంద్రా ఫ్యూచర్ లైనప్‌లో ఉన్నాయి. ఈ వీడియోలో విజన్ ఎస్, విజన్ టీ, థార్ ఈ, గ్లోబల్ పికప్, స్కార్పియో అండ్ ఫేస్ లిఫ్ట్ మరియు BE09 గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా విజన్ ఎస్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా టెస్టింగ్‌లో కనిపించిన ఈ ఎస్యూవీ బొలెరో నియో ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ చేశారని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బాక్సీ డిజైన్, అప్రైట్ స్టెన్స్ మరియు రగ్డ్ అపియరెన్స్‌తో ట్రెడిషనల్ మహీంద్రా ఎస్యూవీ ఫీలింగ్ కలిగేలా చేస్తున్నారు. ఇంకా ప్లాట్‌ఫామ్ విషయానికి వస్తే ఫ్యూచర్ పవర్ ట్రైన్స్‌కి సపోర్ట్ చేసే ఆర్కిటెక్చర్ మీద డెవలప్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మరియు ఈవీ ఆప్షన్స్‌లో కూడా ఫ్యూచర్‌లో రావచ్చని ఇండస్ట్రీ రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. లాంచ్ టైమ్ లైన్ చూస్తే 2026 సెకండ్ హాఫ్‌లో మార్కెట్‌లో చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ వెహికల్ విజన్ టీ కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉన్న ఈ ఎస్యూవీని చూస్తే ఫ్యూచర్ థార్ ఇన్స్పిరేషన్‌తో డిజైన్ చేశారు. స్క్వేర్ బాడీ లైన్స్, షార్ట్ ఓవర్ హ్యాంగ్స్ మరియు అగ్రెసివ్ ఆఫ్ రోడ్ స్టెన్స్ ఇమీడియట్‌గా అటెన్షన్ గ్రాబ్ చేస్తాయి. ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై బిల్డ్ అవ్వడం వల్ల బెటర్ టార్క్ డెలివరీ మరియు ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు. మహీంద్రా ఈ వెహికల్‌ని గ్లోబల్ మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ప్రొడక్షన్ వర్షన్ 2027 దగ్గర లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. విజన్ టీ తర్వాత ఎక్కువ డిస్కషన్ క్రియేట్ చేసిన వెహికల్ థార్ ఈ. ఇది బేసికల్లీ మహీంద్రా ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్ కాన్సెప్ట్. కరెంట్ థార్ లానే లైఫ్ స్టైల్ ఎస్యూవీ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూనే ఎలక్ట్రిక్ టెక్నాలజీని కంబైన్ చేయడం ఈ వెహికల్ మెయిన్ గోల్. ఇన్స్టెంట్ టార్క్ వల్ల ఆఫ్ రోడ్ సిచ్యువేషన్స్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫీషియల్ స్పెసిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు కానీ 2027లో లాంచ్ టార్గెట్ గా వర్క్ చేస్తున్నారని కొన్ని ఆటోమోటివ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా మహీంద్రా గ్లోబల్ పికప్ ట్రక్ రెడీ చేస్తుంది. ఈ వెహికల్ స్కార్పియో అండ్ ప్లాట్ఫామ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. టొయోటా హైలక్స్, ఇసుజు వి క్రాస్ లాంటి వెహికల్స్ కి డైరెక్ట్ రైవల్ గా పొజిషన్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్ టూరింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ మరియు కమర్షియల్ యూజేజ్ ని టార్గెట్ చేస్తుంది. పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 2027 సెకండ్ హాఫ్లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని ఆటోమోటివ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ వస్తున్నాయి. మహీంద్రా బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీస్లో ఫేమస్ అయిన స్కార్పియో ఎన్ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వర్షన్ కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఎక్స్టీరియర్ డిజైన్లో స్మాల్ అప్డేట్స్, ఇంటీరియర్లో ప్రీమియం ఫీచర్స్ మరియు లేటెస్ట్ అడాస్ టెక్నాలజీ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న స్కార్పియో ఎన్ స్ట్రాంగ్ సేల్స్ని కంటిన్యూ చేయడానికి మహీంద్రా ఈ ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేయొచ్చు. ఇంకా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ ఎక్స్పెక్టెడ్ లాంచ్ వచ్చేసరికి 2026 ఆగస్టులో ఉండే ఛాన్స్ అయితే ఉందని ఆటోమోటివ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ లీస్ట్, మహీంద్రా BE09 మహీంద్రా ఎలక్ట్రిక్ లైనప్లో ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎస్యూవీగా రాబోతుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్స్, కనెక్టెడ్ టెక్నాలజీస్ మరియు లాంగ్ డ్రైవింగ్ రేంజ్ మీద ఫోకస్ చేస్తూ మహీంద్రా కంపెనీ ఈ కార్ని లాంచ్ చేయబోతుంది. ఇంగ్లో ప్లాట్ఫామ్ బేస్గా డెవలప్ చేస్తున్నారని ఇండస్ట్రియల్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంగ్లో ప్లాట్ఫామ్ మీద మహీంద్రా ఫేమస్ అయిన BE6 మరియు మహీంద్రా XEV9 కార్స్ని బిల్డ్ చేశారు. ఇంకా BE07 మరియు BE09 ఇదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ప్రీమియం ఈవీ బయర్స్ని టార్గెట్ చేస్తూ 2027లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, మహీంద్రా నెక్స్ట్ 2 ఇయర్స్లో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ సెగ్మెంట్స్ అన్నీ కవర్ చేయడానికి స్ట్రాంగ్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ లైనప్లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ వెహికల్ ఏది? విజన్ ఎస్సా, థార్ ఎలక్ట్రిక్కా లేదా గ్లోబల్ పికప్ ట్రక్కా? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద